బ్రహ్మాస్త్ర ఫ్రేమ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ హీరోలుగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ వార్ 2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన రాబోతూ ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ స్పీడ్ పెంచేసింది. ఇక ఇందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, దిల్ రాజు లాంటి టాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్లో కొన్ని విషయాలు మర్చిపోయిన ఎన్టీఆర్ ఆ తర్వాత సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందించడం జరిగింది. చిన్న తప్పు జరిగిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేయడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగిసిన తర్వాత వార్ 2 ఈవెంట్లో తప్పు జరిగిందంటూ ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళాక తాను వెళ్ళిన కాసేపటికే సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులతో పంచుకోవడమే కాకుండా ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కలకలం రేపుతూ ఉంది. అందులో ఆయన ఏమన్నారంటే, అందరికీ నమస్కారం, ఇందాక ఈవెంట్లో ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను అని చెప్పడమే కాకుండా నన్ను క్షమించాలి. అభిమానులతో పాటు 25 సంవత్సరాల జర్నీని పంచుకునే ఆనందంలో ఒక తప్పిదం జరిగింది. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారి సహాయ సహకారాలు మాకు అందించినందుకు నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్కి, యావత్ తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి నా కృతజ్ఞతలు. శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ సహాయ సహకారాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా మీ సహాయ సహకారాలతో అభిమానులు సంతోషంతో ఉండడం జరిగింది అంటూ ఎన్టీఆర్ ముగించడం జరిగింది. వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో తన ప్రసంగంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖను ప్రస్తావించకపోవడానికి కార్యక్రమం ముగిసిన తర్వాత ఎన్టీఆర్కు గుర్తు రావడమే కాకుండా ఆ వెంటనే ఆ తప్పును సరిదిద్దుతూ ఒక స్పెషల్ వీడియోని విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టిట్లో తెగ వైరల్ అవుతూ ఉంది. ఎన్టీఆర్ మర్చిపోయాడంటూ ఈ సందర్భంగా అభిమానుల ఉత్సాహం, కేకలు, అదేవిధంగా అభిమానులు చేసే కోలాహలం నడుమ తను మర్చిపోయానంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి క్షమాపణలు తెలియజేయడం జరిగింది.